ఒకసారి మార్కు సువార్త 1:35 చూడండి ఒకసారి. మార్కు సువార్త 1:35. మైక్ ఆన్ మైక్ ఆన్ చేస్తున్నారు మీరు ఆన్లో పెట్టు. మార్కు 1:35. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అండర్లైన్ చేసుకోండి. ఆయన పెందల కాడనే లేచి. యేసయ్య ప్రార్థన అంటే ఆడవాళ్ళకే కాదు, అందరం ప్రార్థన చేయాలి. సో యేసు ప్రభువు వారు పెందల కాడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే, మీరందరూ ఓకే అంటే ఆయన 4:30కైనా ఆయన రెడీ. 5 గంటలంటే ఒక గంట సరిపోవట్లేదు అయ్యగారు అంటే ఇంకొక అరగంట ముందుకైనా మనం అది మీ 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 యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంది. నేనేం మిమ్మల్ని ఏమైనా బలవంతం చేయట్లేదు. సో ఉదయకాలాన్ని పెందల కాడనే లేచి యేసు ప్రభు వారు ఇంకా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్త 21:38. లూకా సువార్త 21:38. ప్రజలందరూ ఇంకో మైక్, 2 మైకులు దగ్గర పెట్టి ఇంకా లేపండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. ఎప్పుడు వచ్చారంట? ప్రజలందరూ కూడా దేవాలయానికి. ఎక్కడికి? ఫోన్లో కాదు, ఆన్లైన్లో కాదు, వాట్సాప్లో కాదు. ఎక్కడికి వచ్చారు వారు? దేవాలయానికి. దేవాలయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సలోమాను గారు దేవాలయాన్ని నిర్మించాడు. హస్తకృత్యమైన ఆలయాల్లో దేవుడు నివసించాడు. అయితే సంఘముగా మనందరం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. అది ఈ చర్చే కావచ్చు, ఒక టెంట్ కావచ్చు, ఒక గుడారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ విశ్వాసులందరూ సమూహంగా ఒక కూడుకొని, కనుక ఉదయకాలాన్ని లేచి ప్రార్థన చేయడం అనేది మన భక్తి జీవితంలో ఇక్కడి నుంచి దాన్ని అన్వయించుకుందాం. సో ప్రజలందరూ వచ్చి ఏం చేస్తున్నారట? పెందల కాడనే వచ్చి ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు. ఉదయకాలం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. రేపు నేను ప్రకటన గ్రంథంలో యేసయ్యకున్న ఆయన నామాలు, ఆయనకున్న పేర్లు, వాటిని మనం చూడబోతున్నాం. అలాగే 7 సంఘాల గురించి మనం చూడబోతున్నాం. కనుక తప్పక మీరందరూ కూడా ఉదయకాలం ఆయన మాటలు వినడానికి రండి. ఇంకా చూడండి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 8:1-2 చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8:1-2. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎప్పుడండి? తెల్లవారుజామున యేసు ప్రభువారు ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. సో తెల్లవారుజాము వ్యాపారాలు కాదు, తెల్లవారుజాము నిద్ర కాదు, తెల్లవారుజామున ఇంకొక ఇంటి పనులు కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు చేసుకోండి. సో తెల్లవారుజామున ప్రార్థన. పంపులు కూడా 5 గంటలకు రావు, 6 గంటలకు వస్తాయి. అందువల్ల పంపులకు కూడా ఇబ్బంది ఏం లేదు. కనుక మీరందరూ కూడా సిద్ధపడి ఉదయకాలాన్ని దేవుని సన్నిధికి రావడం అనేది చాలా చాలా అవసరము. యోబు గ్రంథాన్ని మనం గమనిస్తే యోబు గ్రంథంలో 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయము 17-18 చూద్దాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17-18.
మనుష్యుడు ఏ పాటివాడు అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా. చూసారా, అండర్లైన్ చేసుకోండి. ప్రతి పగలు నువ్వు అతన్ని దర్శింపనేలా. అంటే దేవుడు ఉదయకాలాన్న ఏం చేస్తాడట? ఆయన దర్శిస్తాడు. ఉదయకాలాన్న దేవుడు మనతో అంటే మధ్యాహ్నం మాట్లాడ్డా దేవుడు, రాత్రి మాట్లాడతాడు. కానీ భక్తులు ఏమన్నారంటే ఇట్స్ ఎ స్పెషల్ టైం. ఏం టైం అంటే అది? స్పెషల్ టైం. ఎందుకో మీకు తెలుసా? ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పిల్లలు ఎవరు లేవరు, ఏమైనా అలరలరగా ఉండదు, బయట గోల తక్కువ ఉంటుంది. అది ఒక నిశ్శబ్దమైన గడియలు. మరలా 2-3 గంటలు అయిపోయిన తర్వాత ఇక గోల, ఎవరు పనులు వాళ్ళు అంతా బయటకు వచ్చేస్తారు. జనాలు అందరూ అలరలరగా గోలగా అంత హడావుడిగా ఉంటుంది. అందువల్ల ఉదయకాలము ఇట్స్ ఎ స్పెషల్ టైం. ఆ స్పెషల్ టైంని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనలు 63 మొదటి 2 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూసారా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతాను? వేకువనే. ఈరోజు మనం వేకువనే ఆయన వెతుకుతున్నామా? నీ బలమును నీ ప్రభావమును చూడవాలని. మన దేవుడు ఎవరు? బలమైన దేవుడు. మన దేవుడు బలమైన దేవుడు అని నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు దేవుడు చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? వేకువనే. ఇంకా అక్కడ అంటున్నాడు భక్తుడు దావీదు, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, పరిశుద్ధ ఆలయమందు. ఎక్కడంటే మరలా పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు ఎలా చూస్తున్నాను. సో ఆయన దగ్గరికి ఎలా రావాలి? ఆశతో రావాలి, ఆశతో. అంతేగాని ఏదో లేచాము వచ్చాము అన్నట్టు కాదు. ఆశతో రావాలి. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు అనే ఒక రకమైన విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో మనం రావాలి. మనుషులైన మన ఆశను వమ్ము చేయొచ్చేమో కానీ మన ఆశను దేవుడు ఎన్నడూ వమ్ము చేయడు. గట్టిగా చేపట్లు కొడదాం. సో ఆశతో మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర గ్రోజాడదాం, ఆయన దగ్గర బతిమాల. అన్న అలాగా ఆశతో వచ్చింది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆమె పేరు రాహేలు, ఇంకొక ఆమె పేరు హన్నా. రాహేలేమో మనుషుల మీద ఆధారపడింది, హన్నా ఏమో దేవుని మీద ఆధారపడింది. హన్నా ఏమో బిడ్డల కోసం దేవుని సన్నిధికి వచ్చింది, దేవుడి మీద ఆనుకుంది. రాహేలేమో తన భర్త మీద ఆనుకుంది, నాకు బిడ్డనిమ్మని తన భర్తని గోజాడుతుంది. ఈరోజు మనం ఎవరిని గోజాడుతున్నాం? మనం ఎవరి మీద మనం డిపెండ్ అవుతున్నాం? ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, భక్తి అంటే 4 మాటల్లో చెప్పాను. భక్తి అంటే ఏంటో మరలా చెప్తున్నాను. మీరు చూడకుండా చెప్పాలి. భక్తి అంటే మొదటిది దేవుని మీద ఆధారపడుట. భక్తి అంటే రాసుకోండి, దేవుని మీద ఆధారపడుట. దేవుని మీదనే మనం ఆధారపడాలి. రెండవది భక్తి అంటే దేవుని చేత నడిపింపబడాలి. చెప్పండి, రాసుకోండి. భక్తి అంటే ఏం చెప్పండి? దేవుని చేత నడిపింపబడాలి. దేవుని చేత నడిపింపబడ్డం అంటే, దేవుని చేత నడిపింపబడ్డం అంటే ఎవరైనా చెప్తారా? దేవుని చేత నడిపింపబడ్డం అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పండి. దేవుని చేత నడిపింపబడ్డం అంటే గుడ్. ఇంకా దేవుని చేత నడిపింపబడ్డం అంటే
గుడ్. ఇంకా దేవుని చేత నడిపింపబడ్డం. గుడ్. దేవుని చేత నడిపింపబడ్డం అంటే మీరు చెప్పిన అన్ని రాంగ్ కాదు, రైట్. ఇంకా నేనంటాను దేవుని చేత నడిపింపబడ్డం అంటే మీరంతా బైబిల్ పరంగా చెప్పాను, నేను మామూలుగా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దేవుని చేత నడిపింపబడ్డం అంటే మీ స్టీరింగ్ని ఆయన చేతికి ఇవ్వడం. చెప్పండి, ఏం చేయడం చెప్పండి. ఇప్పుడు కారు ఉందనుకోండి, స్టీరింగ్ని ఎవరి చేతికి ఇవ్వాలి? దేవుడి చేతికి ఇస్తే ఎవరు నడుపుతారు? దేవుడు నడుపుతాడు. నువ్వు ఎక్కడ కూర్చోవాలి? నువ్వు వెనకాలో, పక్కనో, డిక్కీలో కూర్చో. కానీ మనం ఏం చేస్తున్నాం? స్టీరింగ్ మనం చేసుకుంటున్నాం. ప్రభువా నువ్వు ఆ డిక్కీలో కూర్చో అంటున్నాం. దేవుని చేత నడిపింపబడ్డం అంటే ప్రభువా నువ్వు ఎటు నడిపిస్తావు నాకు తెలీదు, నీ ఇష్టం, నీ చిత్తం, నీ ఉద్దేశం. నువ్వు ఎటు నడిపిస్తే అటు నేను వెళ్తాను. నువ్వు కుడికి వెళ్ళమంటే నేను కుడికి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్ళమంటే నేను ఎడమకి వెళ్తాను. ఎంతమంది అలాగ మీరు దేవుని చేత నడిపింపబడుతున్నారు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు మెల్లని స్వరంతో దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. ఆయన వాక్యం మన మార్గానికి ఏం చెప్పండి, మార్గానికి, త్రోవకి వెలుగు. మన త్రోవని ఏం చేస్తాడు చెప్పండి, ఆయన సరళం చేస్తాడు. సో దేవుని బిడలుగా ఈరోజు భక్తి అంటే, మళ్ళీ చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడ్డం. భక్తి అంటే దేవుని చేత నడిపింపబడ్డం. భక్తి అంటే దేవునిలో ఆనందించడం. ఎందులో ఆనందించాలి? దేవునిలో, ఆయన వాక్యంలో, ఆయన కార్యాల్లో, ఆయన చేసి ఆయన పనుల్లో, సువార్తలో, పరిచర్యలో దేవునిలో ఆనందిద్దాం. దేవుని కార్యాలు చేద్దాం. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు. యాక్చువల్లీ ఈ వారంలో గురువారం ఉప్పలూరులో సభ పెడదాం అనుకున్నాం. పాంప్లెట్లు కూడా ప్రింట్ చేయడానికి మేము సిద్ధపడ్డాం. కానీ తర్వాత అక్కడ అదే రోజు మీటింగ్ అక్కడ ఉండడం, పండగ వాతావరణం అక్కడ ఉండడం, ఈ లెంట్ డేస్ వల్ల కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని మరలా వాయిదా వేశాం. సో మనం అందరం కలిసి, ఒక్కరిద్దరు కాదు, అందరం కలిసి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం కలిసి మనం కొంచెం కష్టపడితే దేవుడు మనకి వ్యానులు దేవుడు ఇస్తాడు. గట్టిగా చాపట్లు కొట్టండి. దేవుడు ఇవ్వడా? దేవుడు ఇస్తాడు. దేవుడు కార్యాలు గొప్పవి. ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ తప్పగా మనకు ఒక వ్యాన్ అనేది దేవుడు ఇస్తాడు. అది ఫస్ట్ హ్యాండో సెకండ్ హ్యాండో ఏదైనా అనవసరం. మనం దానికోసం గట్టిగా ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం, కలిసి దేవుడు పని చేద్దాం. ఆ సుమోలో ఎలా అయితే పరిచర్య చేశామో అంతకన్నా ఇంకా ఎక్కువగా దేవుడు పని చేయడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవుని కార్యాల్లో, దేవుని పనిలో, దేవునిలో ఆనందిద్దాం. ఈ స్టేజ్ ఎప్పుడో అనుకున్నాం, కానీ ఇప్పటివరకు ఎందుకు జరగలేదు? ఎందుకంటే అందరూ తోడ్పడలేకపోవడం వల్ల, అందరూ సహకరించకపోవడం. ఇంతమంది యూత్ ఉన్నారు మనకున్న యూత్ ఎవరికి లేరు. అంత మంచి భక్తిగల యూత్ మనకుంది. కానీ చిన్న చిన్న విషయాల్లో కొన్నిసార్లు మన స్వార్థభరితంగా మనం ఆలోచిస్తూ చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు కలిగి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా దేవునిలో ఆనందించండి, దేవునిలో సంతోషించండి. దేవునిలో ఉన్న ఆనందం అది ఎవర్లాస్టింగ్. అది మాటల్లో వివరించలేంది. ఇక చివరిది దేవుని కొరకు జీవించడం. భక్తి అంటే ఏంటి చెప్పండి? దేవుని కొరకు జీవించడం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. ఆర్ వి లివింగ్ ఫర్ గాడ్? దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? సో దేవుని బిడ్డలుగా ఈరోజు భక్తి మనలో ఉన్నది అంటే 4 మనలో కనపడతాయి. దేవుని మీద ఆధారపడడం, దేవుని చేత నడిపింపబడడం, దేవునిలో ఆనందించడం, దేవుని కొరకు జీవించడం. చూడండి, మీరు గమనిస్తే బైబిల్లో ఆదికాండం 28వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు మీరు గమనిస్తే, ఆదికాండం 28వ అధ్యాయము 18, 19 వచనాలు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి కొంచెం 18 చదువుతాను మీరు, మళ్ళీ చదవండి 18 నుంచి.
అది మన వాక్యం గుర్తు రాదు. తెల్లవారిని అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడంట? తెల్లవారినప్పుడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా ఎప్పుడు లేచాడు? అది తెల్లవారినప్పుడు యాకోబు లేవడం బట్టి ఏం జరిగింది చూడండి. తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చును. చూడండి, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నాకు దేవుడు తోడుగా ఉంటే నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని. అమ్మమ్మ వింటున్నారా? నాకు వచ్చిన రాబడి అంతట్లో 10వ వంతు నేను నీకు అంటే దశమ భాగం ఇస్తానన్నాడు. కానీ విషయం ఏంటంటే తంతె దమ్మిడి లేదంటారు చూసారా, అలాగ మానవుడి దగ్గర రూపాయి లేదు. కానీ పెద్దగా మొక్కుకున్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాకు వచ్చిన అంతట్లో ఏం చేస్తాను, నేను 10వ వంతు ఇచ్చేస్తానన్నాడు. రూపాయి లేదు. యాకోబులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ అందులో నుంచి నేను చెప్పబోయేది ఒకటే, తెల్లవారినప్పుడు అతడు లేచి, అదే ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. ఎప్పుడు నేనంటే కొంచెం ఆలస్యంగా లేచుంటే ఆ దర్శనం పోయేది. ఎలా వెళ్ళాడు ఎవరైనా చెప్తారా? మొదటగా యాకోబు ఎందుకు వెళ్ళిపోయాడు చెప్తారా? పోనీ అన్న చంపేస్తాడేమో అని భయపడిపోయి పారిపోయాడు. అంటే ఆయనకేమీ మోసం చేయాలని ఆయనకేమీ లేదు. వాళ్ళ అమ్మ ఇచ్చిన సలహా. ఎందుకంటే పెద్దోడికి ఎలాగో భక్తి విలువలు వాడికి తెలియవు గనుక నీకు ఇస్తేనే మంచిదని అమ్మ ప్రేరేపణతో చేశాడు పాపం. మీకు అర్థమైందా మీకు? కానీ యాకోబు జీవితంలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నింటిని మనం ధ్యానించడానికి టైం లేదు. అంతమాట ఒకటే మనం పెట్టేస్తాం, మోసగాడు అంటాం. మోసగాడు ఓకే, కానీ ఆయనలో మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే థామస్, ఎవరు దిదోమ అనబడిన తోమ, ఆయన అనుమానం తోమ అంటాం తప్ప ఆయనలో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి. సో ఈరోజు నేను మీతో చెప్పే దేవుని బిడ్డలుగా, ఈరోజు తెల్లవారినప్పుడు ఉదయకాలాన లేచి ప్రార్థించుట వలన దేవుడు ఒక కర్రతో వెళ్ళాడు. గుంపుతో రాలేదు, 2 గుంపులతో వచ్చాడు. 2 జనాంగం, 2 అంటే దేవుడు అంత గొప్పగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆస్వాదించాడు. ఇప్పుడు చెప్పండి, ఉదయకాలం కొంతమంది అంటారు మగవాళ్ళు, ఆడవాళ్ళు పంపిస్తాయి గారు, ఆడవాళ్ళు వస్తారే గారు, మేము బొబ్బు ఉంటాం, మళ్ళీ పనికి వెళ్ళలేదు 9 గంటలకి. లేదు, అవసరమైతే మీరు పెందల కాడనే పండుకోండి. కానీ ఉదయకాలాన్ని రావడానికి ఇష్టపడండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది చాలా చాలా మంచిది. బైబిల్లో యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి. ఎప్పుడు లేచేవాడంటండి? అరుణోదయాన్నే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయిచుండెను. అరుణోదయాన్నంట ఒక్కొక్కరి కోసం బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద బలు అర్పించాడంట. ఎప్పుడు? అరుణోదయాన్ని, ఉదయాన్నే. ఏది 40 రోజులా 10 రోజులా? నిత్యము. అందుకే దేవుడు యోబుని చిన్నగా ఆస్వాదించాడా?
దేవుడు గొప్పగా, దేవుడు మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు వాటిని రెండంతలుగా దేవుడు డబల్ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చాడు. అంటే నేను అంటుంది ఉదయకాలం లేచి రావడం కొంచెం కష్టమే. ఎందుకంటే మనం అనుకుంటాం లేవాలి రావాలి అనుకుంటాం, కానీ ఏం చేయాలని చెప్పండి. కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే, అయ్యగారు ఉదయాన్నే స్నానం చేయకుండా చర్చికి రావచ్చు, మంచం మీద నుంచి లేచి రావచ్చు అని అంటారు. అలా రావడం అపవిత్రం కదా అని అంటారు. భార్యాభర్తలు సెక్స్ అనేది పాపము కాదు అనేది మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇన్సైడ్ ద మ్యారేజ్ ఈస్ నాట్ సిన్, అవుట్ సైడ్ ద మ్యారేజ్ ఈజ్ సిన్. ఇటున్నారు మీరు అందరూ. కొంతమందికి ఉన్న అభిప్రాయం అందుకే రావట్లే. కొంతమంది ఏమనంటే, మేము ఎలా రాగలం, మేము స్నానం చేయకుండా ఎలా రాగలం? నువ్వు స్నానం చేయకపోయినా రావచ్చు, మొహం కడుక్కోకపోయినా రావచ్చు. మీకు అర్థమైందా? అలాగే నైట్ వేసుకుని వచ్చేయండి. సో దేవుని బిడ్డలుగా ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, అంటే సిద్ధపడి, కొంచెమైనా సిద్ధపడి ఏం చేయండి చెప్పండి, రండి. కానీ స్నానం చేయాలా, పౌడర్ రాసుకోవాలా, సెంట్ కొట్టుకోవాలా, మీ అన్నీ చేసినట్టుకల్లా 10 అవుద్ది ఇక్కడికి. అప్పుడు ఎవరు ఉండరు, ఇక్కడ అందరూ వెళ్ళిపోతారు. సో మీకు అర్థమైందా? ఉదయకాలం రావడం అనేది అలవర్చుకోండి. భార్యాభర్తలుగా ఫ్యామిలీతో రావడం ఇంకా మంచిది, ఇంకా ఆశీర్వాదం. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మన ఉదయకాలం లేచి ప్రార్థన చేయడము చాలా చాలా అవసరం అండి. బైబిల్లో మీరు గమనిస్తే 6వ అధ్యాయం 15వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. 7వ దినమున వారు ఉదయమున ఎప్పుడండి, ఎప్పుడు లేచారు వాళ్ళు? ఉదయాన్నే. ఇంకేమైనా రాయబడింది? వారు చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. ఏ పట్టణం? ఎరికో. చెప్పండి. వారు ఎప్పుడు లేచారంట? ఇంకా ఒకవేళ చీకటిగా లేకుండా వారు లేట్గా లేచారనుకోండి, ఏమై ఉండేది? వారు ఆ రౌండ్ని కంప్లీట్ చేసి ఉండేవారు కాదు. కనుక వారు చీకటితోనే లేచారు, వారు చెప్పినట్టుగా వారు నడిచారు. దేవుడు పెద్ద పెద్ద ప్రాకారాలు, కోట గోడలు, అమ్మా ఏ గోడలు? కోట గోడలు అంటే ఎలాంటివి అంటారు? రథాలు తిరుగుతాయంట గోడల మీద, అటు ఇటు రథాలు. అంటే ఒక హైవే. సమయంలో కట్టాడు అది కోట, అందుకే చెప్తాడు, అడుగుల్లో చెప్తాడు ఆయన. ఓకే సరే, ఆయనే మేస్త్రి గారు. సో అంటే దాని అర్థం ఏంటి అంటే, వింటున్నారా మీరు అందరూ? అంత పెద్ద పెద్ద గోడలు ఏమైపోయి? కూలిపోయి. నేను మీతో చెప్పేది ఏంటంటే, కొన్ని గడ్డు సమస్యలు ఉంటాయి చెప్పండి. అవి కూలం, అవి మనకు అలా అడ్డుగానే ఉంటాయి, బండగా ఉండిపోతాయి, అడ్డుగా ఉండిపోతాయి. ఆ అడ్డు గోడలను కూడా దేవుడు ఏం చేయగలరు చెప్పండి? కుప్ప కోల్చగలడు నా ఈ దేవుడు. సో చప్పట్లు కాదండి, రండి. చప్పట్లు కొట్టడం వల్ల ఉపయోగం లేదు. మీరు రండి, కుటుంబాలతో రండి. దేవుడు అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు జరిగిస్తున్నాడు, ఇంకా దేవుడు జరిగిస్తాడు. కేవలం శారీరకమైనవే కాదు, ఆత్మీయమైన విషయాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు. ఆత్మ సంబంధమైనవే కాదు, శరీరమైనవి కూడా, శరీర సంబంధమైనవి కూడా దేవుడు చేస్తాడు. ఓకే. సో ఇక మనం గమనిస్తే దేవుని బిడలుగా ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 22:3 వచనం. ఆదికాండం 20. తెల్లవారినప్పుడు అందరు భక్తులు అందరూ ఎప్పుడు లేచారు? ఎవరు 10 గంటలు లేచిన వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది ఏమంటారు, పిల్లలకి సెలవు కదా
మనం 12 గంటలకు పడుకుందాం పర్వాలేదు అనుకుంటారు. కానీ పిల్లలకి సెలవులతో సంబంధం లేదు. దేవుడితో అపాయింట్మెంట్ మనకి. దేవుడితో సమయాన్ని మనం గడపడం అనేది చాలా ముఖ్యము. ఒకవేళ ఇంతకీ లేకపోతే ఇంతగా మీరు ఉదయం లేచి ఇబ్బంది పడితే, ఒకవేళ డ్యూటీలకు వెళ్ళలేని వాళ్ళు మధ్యాహ్నం 1 గంట పండుకోండి ఒకవేళ పండుకోవాలనుకుంటే. అంతేగాని ఇక్కడ ప్రార్థన అయిపోగానే మళ్ళీ పడుకోకండి. మీకు అర్థమైందా? 1 గంట పడుకోవాలనుకుంటే పండుకోండి. ఎవరు డ్యూటీలకు వెళ్ళలేని వారు, వెళ్ళేవాళ్ళు ఓకే. మీకు అర్థమైందా? సో దేవుని బిడలుగా ఈరోజు మనం పెందల కాడిని లేవడం అనేది చాలా చాలా అవసరము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. 22:3 ఏమనుందండి? తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి. సో అబ్రహాం ఎప్పుడు లేచాడు చెప్పండి? ఇస్సాకుని దహన బలి అర్పించడానికి వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు అదే రోజు? ఏం జరిగింది చెప్పండి? నెక్స్ట్ 2 రోజుల తర్వాత ఏం జరిగింది చూడండి. 16వ వచనం, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున అది నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప. దేవుడు విస్తరింపజేశాడా లేదా? దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడు? ఆయన లేచాడు. ఇక వివరించును త్వరగా. మీరు ఎంత స్పీడ్ చదువుతారో చదవండి. నిర్గమకాండ 24:4 చదవండి త్వరగా. నిర్గమకాండ 24:4. మరి మోషే యెహోవా మాటలన్నింటినీ రాసి ఉదయమందు లేచి. అది ఎప్పుడు లేచాడంట? ఉదయమందు. ఎవరు? మోషే. అలాగే న్యాయాధిపతులు 6:35 నుంచి చదవండి. న్యాయాధిపతులు 6:35. అతడు మనష్షేయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబులూను, నఫ్తలి గోత్రపు వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. చూడండి అక్కడ ఉదయకాలం అనే మాట రాసుకోండి. 35 నుండి 38 వరకు. 35 నుండి 38 వరకు. ఓకే. దాని తర్వాత 2 దినవృత్తాంతాలు 29:20 చదవండి ఒకసారి. 2 దినవృత్తాంతాలు 29:20. అది ఇందాక 38లో ఉంది గిద్యోను గురించి. 30 అతడు ప్రొద్దుట లేచి ఇందాక గిద్యోను గురించి 38వ వచనంలో ఉంటుంది. అతడు ప్రొద్దుట లేచి, గిద్యోను ఉదయకాలాన్ని లేచాడు. 2 దినవృత్తాంతం 29:30. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని. చూసారా? హిజ్కియా ఎప్పుడు లేచాడు? పెందల కాడనే. అలాగే మీరు గమనిస్తే 1 సమూయేలు 17:20 చూడండి ఒకసారి. 1 సమూయేలు 17:20. 1 సమూయేలు 17:20. అది దావీదు ఎప్పుడు లేచాడు? ఉదయాన్నే. కొంతమంది ఏమంటారు స్కూల్ పిల్లలు, బాబు పరీక్షలు రాసావు కదా, అలిసిపోయావు కదా, బాబు నాన్న 10 గంటల వరకు పడుకో బాబు. లేదు. స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉదయకాలాన్ని లేచి దేవుడి సన్నిధిలో మొరపెట్టడం ఎంతో మంచిది. నెహెమ్యా గ్రంథం 8:3 చూడండి. నెహెమ్యా గ్రంథం 8:3. నెహెమ్యా గ్రంథం 8:3. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంట? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కాదు, మధ్యాహ్నం వరకు నిలబడి ఉన్నారట. ఉదయం అంటే ఉదయం 5-6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించారో చూడండి. కొంతమంది అన్నారు, అయ్యగారు మాకైతే బండులు లేవు కదా అయ్యగారు, నడలేకపోతున్నా అయ్యగారు. కానీ ఉదయకాలం నడక కూడా మంచిదే.
కొంచెం అలా వాకింగ్ చేసుకుంటూ కొంచెం నడుస్తే మంచిది. చక్కగా నడుచుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకుని మళ్ళా చక్కగా ఆ చల్లటి వాతావరణంలో నడుచుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎంత ఆశీర్వాదం. ఆమేన్. నా కోరిక ఏంటంటే 365 రోజులు జరిగితే ఎంత బాగుంటుంది. సంఘంలో కనీసం 50% మంది నాతో వస్తే 365 రోజులు ఐ ఆమ్ రెడీ అన్నవాళ్ళు నేను క్వశ్చన్ అడిగాను అక్కడ, మీరు అక్కడ బిజీలో ఉన్నారు. చూసారా ఈరోజు ఏమండి 365 రోజులు ఐఎమ్ రెడీ అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ముందు 10 రోజులు రామానండి, అప్పుడు తర్వాత చూడొచ్చు. ముందు 10 రోజులు వస్తే అప్పుడు 365 రోజులు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు నేను మీతో చెప్పేది, దేవుని బిడ్డలుగా ఈరోజు అమ్మ వింటున్నారా? పెందల కాడిని నేను లేవడం అనేది మంచిదా కాదా? ఈరోజు కొన్ని ప్రోవర్బ్స్ చెప్తాను. ఈరోజు బైబిల్లో కాకుండా బయట నేను మీతో చెప్తాను. థామస్ జెఫర్సన్ అనే ఒక వ్యక్తి, చెప్పండి, థామస్ జెఫర్సన్ అనే భక్తుడు ఏమన్నాడంటే, ద సన్ హ్యాస్ నాట్ కాట్ మీ ఇన్ బెడ్ ఫర్ 50 years. ద సన్ హ్యాస్ నాట్ కాట్ మీ ఇన్ బెడ్ ఇన్ 50 years. 50 సంవత్సరాల్లో ఏనాడు కూడా సూర్యుడు నన్ను లేక నేను మంచం మీద పండుకోవడం చూడలేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. అంటే సూర్యుడు ఉదయం ముందే ఏం చేయాలి చెప్పండి? మీరు అనొచ్చు, నేను లేస్తానే ఇక్కడ టీ పెట్టుకుంటాను, అంతే. నేను లేస్తానే ఇక టీ పెట్టుకుంటాను అయ్య. కానీ ఈరోజు లేచి మనం ప్రార్థించడం అనేది చాలా చాలా ముఖ్యం. మా యవనస్తులు చెప్పాను, మన 5 గంటలకు క్రికెట్కి వెళ్ళాలన్నాను, అంతే. అందరూ టోపీలు వేసేసుకొని బాల్ అట్టుకుని బ్యాట్లు అట్టుకుని రెడీ అయిపోయారు. ఇప్పుడు 5 గంటలకే. మీకు అర్థమైందా? రాత్రి కూడా నిద్రపోలేదేమో, ఎప్పుడు తెల్లారుద్దో అని. అదే మనం 5 గంటలకి రెడీ అంటే ఆ బ్యాట్లు అట్టుకున్నాడు, బైబిల్ అట్టుకుని ఎంతమంది రెడీ అవుతారు? కానీ ఇక్కడ మనం చూస్తే జెఫర్సన్ అంటున్నాడు, ద సన్ హెస్ నాట్ కాట్ మీ ఇన్ బెడ్ ఇన్ 50 years. ఇంకొక ఆమె ఉంది, ఆమె టెర్రీ అని ఆమె అంటుంది, ఎవ్రీ మార్నింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ అంటుంది. ప్రతి ఉదయకాలం అద్భుతమైన ఉదయకాలం అని చెప్తుంది. ఇంకొక ఆయన బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి అంటున్నాడు, ద ఎర్లీ మార్నింగ్ యాస్ గోల్డ్ ఇన్ ఇట్స్ మౌత్ అంటున్నాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటున్నాడు, ద ఎర్లీ మార్నింగ్ యాస్ గోల్డ్ ఇన్ ఇట్స్ మౌత్. అంటే ఎవ్రీ మార్నింగ్ లేచిన వాళ్ళకి, ఉదయకాలం లేచిన వాళ్ళకంట బంగారం ఎక్కడుంది? వాళ్ళ నోట్లో ఉందట. బంగారం ఎక్కడుంది? ఎంతమంది బంగారం కావాలి? కొండలకి వెళ్ళి తవ్వొస్తుంది, ఎక్కడుంది? ఎవరికది? మనం తెల్లారుజాము లేవం కనుక మన నోట్లో మట్టి ఉంది. మట్టి కనుక మన నోట్లో మట్టి కాదు, మన నోట్లో మట్టి ఉంటే ఉపయోగం ఏముందా చెప్పండి? ఏముండాలి మన నోట్లో? అంటే దాని అర్థం డబ్బు. సో ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి ఉదయకాలం లేవడం బట్టి. ఇంకా మనకు చిన్నప్పుడు మన స్కూల్ పిల్లలు మనం చెప్తుంటాం కదా మన పిల్లలకి ఏమనంటే, అది బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పాడు ఆ మాట, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ వెల్దీ అండ్ వైస్. ఏమండి తెలుసా? చిన్నపిల్లలకి చెప్పారా? మన పిల్లలు చెప్తాం, మనం లేవం. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ మ్యాన్ వెల్దీ హెల్దీ వైస్. అంటే త్వరగా పడుకుని త్వరగా లేగిస్తే మంచి ఆరోగ్యం, మంచి డబ్బులు, మంచి జ్ఞానం. మీకు చదువుకున్న వాళ్ళకి ఏదైతే టఫ్ సబ్జెక్ట్ ఉంటుందో అది మీరు ఉదయకాలం చదవండి, ఈజీగా అర్థం వచ్చేస్తుంది. ఇంకో విషయం చెప్పమంటే, మీకు చాలా టైము ఉదయం 5 నుంచి 9 గంటల వరకు ద బెస్ట్ టైం. ఎన్ని పనులు అవుతాయో కానీ దాన్ని ఓరకనే వదిలేస్తాం మన దాన్ని. ఎందుకంటే కారణం ఉదయం ఎందుకు లేవలేకపోతున్నాం? లేట్గా పడుకోవడం బట్టి. లేట్గా ఎందుకు పడుకుంటాం? టీవీ, ఫోను చెయ్యి అలా ఆడుతూనే ఉంటుంది.
అందువల్ల మనం లేట్గా పడుకుంటాం, ఉదయం లేవలేకపోతున్నాం. మీ భోజనాలు కూడా రాత్రి అంత త్వరగా ముగిస్తే అంత మంచిది. లిమిట్గా తినండి. అదే సామెత ఉంది, ఉదయం అంట బ్రేక్ఫాస్ట్ అంట రాజుగా తినాలంట, మధ్యాహ్నం భోజనం మంత్రిగా తినాలంట, రాత్రి ఒక అడుక్కున్న తినాలంట. అంటే దాని అర్థం ఏంటంటే రాత్రి ఎంత తక్కువ తింటే అంత మంచిది. అంతే కదా. కనుక రాత్రులు కొంచెం తక్కువ తినండి. ఎక్కువ తింటే మత్తు వచ్చేస్తుంది. వింటున్నారా మీరు అందరూ? ఇంకొక ఆయన అన్నాడు, ఆయన పేరు రాస్తున్నారు ఈ మాటలన్నీ, రాయట్లేదా? అయ్యో, ఫ్రాంక్ పవల్. అది అన్నీ చేద్దాం అనుకున్నా, మనోడు వేరే వర్క్ చేసే వీడియో చేస్తున్నాడు. ఫ్రాంక్ ఇంకొక ఆయన పేరు ఫ్రాంక్. చెప్పండి, ఏం పేరు చెప్పండి. ఆయన ఏమన్నాడంటే, I am waking up at 5 a.m. and it has changed my life అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? I am waking up at 5 a.m. it has changed my life. నేను 5 గంటలు లేచాను, నా జీవితం ఏమైపోయిందట, మారిపోయింది. ఇంకొక ఆయన అన్నాడు, మార్నింగ్ ఈజ్ గాడ్స్ స్పెషల్ టైం, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నాడు. అంటే ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాలి? ఆది యందు దేవుడు. చెప్పండి అందరూ, ఆది యందు దేవుడు. ఆది అంటే ఏంటండి? ఫస్ట్ దేవుడు. చెప్పండి, ఫస్ట్ దేవుడు అనండి అందరూ. ఫస్ట్ దేవుడు. ఫస్ట్ గంట దేవుడికి ఇచ్చేయండి, ఇక మిగతా పనులన్నీ చేసుకోండి చక్కగా. ఆ రోజంతా మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ గడియ కరెక్ట్గా మీరు ఇవ్వగలిగితే మొత్తం అంతా అద్భుతంగా ఉంటుంది. ఆమేన్. దేవుడు మన్నాను కురిపించాడు పరలోకం నుండి. అలా చెప్పుకునే పద్ధతి చాలా ఉన్నాయి. కానీ మన్నాని ఎప్పుడు వరకు ఉండేదట? ఆ సూర్యోదయము రాకముందే ఏం చేసేవారట? అందరూ సిద్ధపరచు. ఒకవేళ కానీ లేట్గా లేచిన వాళ్ళకి ఏం జరిగింది చెప్పండి? అదంతా కరిగిపోయేది, వారికి భోజనము దొరికేది కాదు. ఆమేన్. కీర్తన గ్రంథం 119 114 చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 119 114 త్వరగా. నాకు మరుగుచోటు నాకేడము నీవే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను తెల్లవారక మునిపే, ఆ మాట లేదా? కీర్తనలు 5:3 చదవండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 5:3. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని. అది ఉదయాన్నే నా ప్రార్థన నేను సిద్ధం చేశాను. హడ్సన్ టైలర్ అని చైనాలో మిషనరీగా వెళ్ళాడు, గొప్ప దైవజనుడు. ఆయన ఏమన్నాడంటే, ఉదయము లేచి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను గనుక నేను త్వరగా నిద్రపోవచ్చున్నాను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడంట? నేను ఉదయం లేచి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను గనుక నేను త్వరగా పండుకుంటున్నాను. అది అందరికీ అలవాటుకోవచ్చు. నేను ఐఎమ్ లేట్ స్లీపర్. నేను రాత్రి 1-2 గంటలకు అవుద్ది. అయినప్పటికీ కూడా నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నాను. సో ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం అనేది ఇప్పుడు చెప్పండి, మంచిదా కాదా? జాన్ వెస్లీ అనే గొప్ప దైవజనుడు. ఎవరండి ఆయన? జాన్ వెస్లీ 119 157 అండి. మరి నేనేం చెప్పాను ఇందాక? అయ్యో, 119 147 చెప్పాను నేను. ఓకే, సారీ. 119 147. తెల్లవారక మునిపే. అది తెల్లవారక మునిపే ఏం చేశాడట? ఏమంటారు? మొరపెడదామా? వద్దామంటారా? జాన్ వెస్లీ గారు ఏమన్నారంటే, నేను 4 గంటలకే లేచి నేను 6 గంటలకే నా మొదటి ప్రసంగం చేసేవాడట. చెప్పండి, 6 గంటల ఉదయాన్నే ఫస్ట్ ప్రసంగం చేసేవాడట. ఎవరు చెప్పండి? జాన్ వెస్లీ గారు.
ఇంగ్లాండ్లో అద్భుతమైన పరిచర్య చేశాడు, అద్భుతమైన సేవ పరిచర్య చేశాడు. అయితే నేను ఉదయకాలం లేచి ప్రార్థనకి వస్తాను అన్నవారు చప్పట్లు కొట్టండి గట్టిగా. గుడ్, థ్యాంక్ యూ. కానీ రాలేని వాళ్ళు కారణం చెప్పమంటారా? చప్పట్లు చప్పగా కొట్టారు కదా, కారణం ఏంటో చెప్పమంటారా? సామెతల గ్రంథం 26 అధ్యాయము 13 చూడండి ఒకసారి. సామెతలు 26:13. సోమరి అర్థమైపోయింది అందరికీ ఇప్పుడు. సామెతలు 26:13 గడి చదువమ్మా. సోమరి దారిలో సింహం ఉన్నదన్నను, వీధిలో సింహం ఉన్నదన్నను, ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద. అది చెప్పండి, సోమరి గారు ఎక్కడ తిరుగుతాడట? ఉదకం మీద తలుపు తిరిగినట్టు తన పడక మీద. ఉతక అంటే ఏంటి? పిడస. చెప్పండి, తలుపు ఏం చేస్తా చెప్పండి, ఆ పిడసలో ఏం చేస్తా చెప్పండి? ఇలా తిరుగుతుంది, ఇంకంతకంటే తిరగదు. మళ్ళీ ఏమవుద్ది? మళ్ళీ ఇలా తిరుగుతుంది, అంతే. ఆ పిడస మీద అటు ఇటు. సోమరు కూడా ఏం చేస్తాడు? మంచం మీద కొంతసేపు అటు, మళ్ళీ కొంతసేపు ఇటు, మళ్ళా తర్వాత మరలా అటు ఇటు అటు. ఆ మంచం మీద అటు ఇటు దొలుతూ ఉంటాడు. ఎవడు వాడు సోమరుడు. మంచి సోమరులు చెడ్డ సోమరులు అనరా, సోమరే. చూడండి 19:15 చదవండి ఒకసారి. 19:15 సామెతలే. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడి ఉండును. నాతో చెప్పండి అందరూ. సోమరితనము, మనం చెప్పట్లేదు. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. కొంతమంది అంటారు, అయ్యగారు నాకైతే తిండి కన్నా నిద్ర అంటే చాలా ఇష్టం అయ్యగారు. నాకు తిండి లేకపోయినా పర్లేదు అయ్యగారు, ప్రశాంతంగా నిద్రపోతే అంతకన్నా భాగ్యం ఇంకోటి లేదు అయ్యగారు. నిద్రపోండి, మంచిదే. 6 గంటల కన్నా ఎక్కువ నిద్రపోకండి. మహా అయితే 7, మ్యాక్సిమం అయితే 8. ఒకవేళ అంతకన్నా మీరు ఎక్కువ నిద్రపోయారు అనుకోండి, సోమరితనం మిమ్మల్ని ఎక్కడ పడేస్తుందట? పస్తు అంటే ఏంటి? ఇంకా తిండి ఉండదు. కొంతమంది నిద్ర పనికెళ్ళు అన్నాడు. అలా ఆవిడ పనికెళ్ళు అంటే ఏమంటాడు? నీరసంగా ఉంది, నాకు నీరసంగా ఉంది. ఎప్పుడు చేసినా నీరసం అంటాడు, కానీ ప్లేట్లు మాత్రం శుభ్రంగా లాగిస్తాడు. మళ్ళీ తినేసిందా వెళ్తా పని అంటే నీరసంగా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు నీరసం అని ఏదో ఒక పని చేయాలి, ఏదో దాంట్లో బిజీగా ఉండాలి. ఖాళీగా ఉండడానికి వీలు లేదు. అలా లేకపోతే పస్తు ఉంటాము. 20:13 చదవండి. సామెతల గ్రంథం 20 అధ్యాయం 13 వచనం. లేమికి భయపడి, అది మైక్లో చదవండి. లేమికి భయపడి, అది దేనికి భయపడి? లేమి అంటే దరిద్రం. దరిద్రానికి భయపడి నిద్ర యందు ఏం చేయండి? ఆసక్తిని వీడుము. ఆమేన్. కనుక ఈరోజు మనం భయపడాలా, అంతేగాని మనల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరులే. మనం 10 గంటలు లేచినా మనల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరులే. ఈరోజు పనికి వెళ్ళకపోయినా మనల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరులే. ఎవరు అడగరు నిన్ను. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. 24:33 చదవండి. సామెతలు 24:33. ఇంకా కొంచెము నిద్ర. అది కొంచెమే. ఏమంటారు కొంతమంది? 5 minutes, 2 minutes. ఆ 2 minutes అవుద్ది 4 గంటలు. 5 minutes, 2 minutes. కొంచెము మళ్ళీ ఫస్ట్ నుంచి. ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకే
ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వీటి వలన నీకు దరిద్రత నీకు ఆశీర్వాదం, ఆశీర్వాదం కాదు, నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి మీదకు వచ్చు. నీ మీదకి. కావాలా? కావాలని చప్పట్లు కొట్టండి, చెప్పండి. కావాలని చప్పట్లు కొట్టండి. సామెతలు 10:5 చదవండి. సామెతలు 10:5. వేసవి కాలమున కూర్చువాడు వేసవి కాలమందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించు కోత కాలమందు నిద్రించువాడు. సిగ్గుపరచు కుమారుడు. అది కోత కాలమందు నిద్రించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? కోతకాలం నిద్రపోవడం అంటే పని టైంలో నిద్రపోతే ఏమవుద్ది? వర్షాలు మొదలవుతాయి, చెప్పండి, పంట అంతా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. మీకు అర్థమైంది? మీకు ఏ సమయంలో ఏ పని చేయాలో అనేది ఏం చేయాలా? టప్ టప్ చేసేయాలి. వింటున్నారా మీరు అందరూ? సో దేవుని బిడ్డలుగా ఈరోజు సోమరితనం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 5:15-16 ఉంది, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనండి. సమయాన్ని ఏం చేయకండి? వేస్ట్ చేయకండి. 2026 మళ్ళా ఈ తారీఖు ఎంత? 22 మార్చి 21 తెప్పించండి. మళ్ళా 2026 మార్చి 21 వస్తుందా? చెప్పండి. వెళ్ళిపోయిన సమయం మళ్ళా వెనక్కి. ఉన్న సమయాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడో ఏదన్నా ఏమంటారు, క్రిస్మస్ మొన్న అయినట్టు ఉంది, అప్పుడే మార్చి నెలకు వచ్చేసాం మనం. మళ్ళీ ఇప్పుడు గుడ్ ఫ్రైడే, మళ్ళీ 4 రోజుల తర్వాత క్రిస్మస్, మళ్ళా 2026 అయిపోద్ది, 2027. ఎంత స్పీడప్ అయిపోతుందో చూడండి టైము. మీరు టైంని ఏం చేయకూడదు చెప్పండి? నువ్వు వేస్ట్ చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. అయ్యగారు నాకు సోమరితనాన్ని పోవాలని ఉంది అయ్యగారు, పోగొట్టుకోవాలని ఏదన్నా మాత్రం ఉండి చెప్పండి అయ్యగారు. సోమరితనాన్ని పోగొట్టుకోవడానికి ఏదన్నా మాత్ర ఉంటే ఇవ్వండి అయ్యగారు. ఇమ్మంటారా మాత్ర? ఏమన్నా చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి కాదు, సోమరి అక్కడ దీర్ఘం ఉంది. సోమరి ముందు మరలా సోమరి 6వ వచనం. కొంచెం 6వ వచనం చదవండి. సోమరి అది ఎక్కడికి వెళ్ళు? చీమల యొద్దకు వెళ్ళము. అది మందు ఏంటంటే చీమలే. చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి. అది అమ్మా, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకో? జ్ఞానము తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొని. ఎవరైనా చీమలు లేపుతారా బాబా? 5 అయింది, లేకు 5 లేపుతారా? చెప్పండి, లేపుతారా? లేపరు. చీమలకైనా అలారం ఉందా? మన అలారం పెట్టుకున్నా లేకట్లా. ఆ అలారం కూడా ఏమనంటే కళ వచ్చిందండి, అలారం కళ కొంతమందికి. చెప్పండి, కానీ చీమలకు అలారం లేదు, చీమలకు ఒక నాయకుడు లేడు. చెప్పండి, కానీ చీమలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు 10వ వచనం రాయబడింది, సోమరి ఎందాకను పండుకునిందో, ఎప్పుడు నిద్ర లేచదో, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికిదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదనని నువ్వు అనుకొనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధాడు వచ్చినట్లు. అమ్మా, ఏం అర్థమైంది ఈరోజు నా మెసేజ్? ఇంకొకటి, కానీ దేవుడిచ్చిన నడిపింపుతో ఈరోజు ప్రకటన గ్రంథం చెప్పాను రాజీనగర్లో.
కానీ ఈరోజు మీకు దేవుడు ఈ వాక్యం దేవుడు మీకు ఇచ్చాడు. మా వింటున్నారా మీరు అందరూ? ఇన్ని వాక్యాలు కూడా మీరు విని ఉదయకాలాన్ని మీరు రాలేని వారిగా మీరు ఉంటే నేను చేసేది ఏమీ లేదు. ఒక ఆయన పాపం ఫేస్బుక్లో డాక్టర్ గారుగా ఆయన నిలబడి చెప్తుంటాడు కొన్ని సూత్రాలు. ఏమనంటే పామ్ ఆయిల్ వాడకండి, రిఫైండ్ ఆయిల్ వాడకండి, మీరు అది వాడకండి, ఇది వాడకండి, గానుగు నూనె వాడండి, నెయ్యి వాడండి, అవసరమైతే ఒక టేబుల్ స్పూను, దాని తర్వాత ఉదయాన్నే లేవండి, ఒక అరగంట నడవండి అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఆయన పాపం ఎమోషనల్ అయిపోయి యాడ్డం మొదలెట్టాడు. అంటే ఆయనకి ఎంత బాధ్యతగా మరి ఆ పేషెంట్లు, ఎందుకంటే ఆయన మనం ఒకళ్ళిద్దరిని చూస్తాం, ఆయన రోజు చూస్తున్నాడు. అనవసరంగా ఈ చిల్లర తిండి తినేసి నూనె, రకరకాల నూనె పదార్థాలు తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుని లక్షలు ఖర్చు పెడుతూ ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు. ఆయన ఏముందిలేండి, మీరు ఎవరు నా మాట, ఆయన ఒక మాట అన్నాడు. ఆయన మీకు సిగ్గు లేదు, నాకు బుద్ధి లేదు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? చివరిలో ఏమన్నాడు చెప్పండి? ఆయన మీకు సిగ్గు లేదు, నాకు బుద్ధి లేదు. నేను ఎందుకు చెప్తున్నాను నాకు తెలియట్లేదు. చూసారా, ఇప్పుడు నేను ఎంత చెప్పి నేను అదే అనాలి. నేను ఎన్ని చెప్పినా మీరు ఉదయకాలాన్ని చెప్పండి, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పండుకున్నారనుకోండి, ప్రయోజనం లేదు. ఎటున్నారా మీరు అందరూ? అయ్యగారు మరి ఎన్నికెప్పటి 9:30కే అవగొట్టేయాలి, మరి మాట అంటే మాట అన్నాడు. ఓకే, నేను మాట మీద నిలబెడతాను, 9:30కే ముగిస్తాను. ఓకే, 9:30 కల్లా క్లోజ్. ఓకే, 5 కల్లా మీరు వెళ్ళిపోయి అక్కడ సువార్త చేసేసి మీరు 7 కల్లా పాటలు స్టార్ట్ చేసేయండి. నేను 8:30 కల్లా మెసేజ్ స్టార్ట్ చేస్తాను. 1 అవర్ వాకింగ్ చెప్పి ముగించేస్తాను. ఆమెన్. అందరు లేచి నిలబడండి. అలాగే మంగళవారం బైబిల్ స్టడీని కూడా 9:30కే మనం క్లోజ్ చేస్తాం. తప్పక మీరు అందరూ ప్రతి మీటింగ్కి మానకుండా రండి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఒక మంచి తీర్మానం చేసుకోండి. అందరు కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంకెవరు మాట్లాడకండి, అటు ఇటు చూడకండి, అటు ఇటు తిరగకండి. ప్రభువా, ఈ రోజు నుండి ప్రభువా, నేను పెందల కాడనే లేచే అలవాటుని నేను అలవర్చుకుంటాను. నేను నిజమే రాత్రి ఎక్కువసేపు ఉండడం, మరి నేను ఎక్కువగా ప్రభువా నాయన అలసిపోయి ప్రభు ఉదయం లేవట్లేదు నాయన, మళ్ళీ ఉదయం లేచి మళ్ళా పనికి వెళ్ళాలి ఇబ్బంది అని ఇప్పుడు వరకు సాకులు చెప్పి నేను ప్రభువా నాయన నేను ఉదయకాలం యొక్క గొప్పతనాన్ని, ఉదయకాలంలో ఉన్న మహత్యాన్ని, ఉదయకాలంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేశానయ్యా, నన్ను క్షమించు. కొన్నిసార్లు బద్దకించాను, ఏం వెళ్తాంలే, అంత దూరం ఏం నడిచి వెళ్తాంలే, ఎందుకులే అని మేము ఎన్నెన్నో రకాలుగా మేము మాట్లాడుకున్నాం. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో స్పష్టంగా సూటిగా మీరే మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడారు కనుక మా జీవితంలో నాయన మీ వాక్యం ప్రకారంగా మేము మొదటి గడియను, మీరు మా ప్రథమ ఫలాలు కోరుకునే దేవుడు, మా మొదటి స్థానాన్ని కోరుకునే దేవుడవు కనుక మా మొదటిది మా రాబడులనే కాదు, మా సమయంలోనూ కూడా మొదటిది మీకు ఇవ్వడానికి ఆది యందు దేవుడితోనే మా దినచర్య ప్రారంభించడానికి మా కోసమే భక్తులు ఉదయకాలం ప్రార్థనలు పెట్టారు. 30 రోజులు ఘనంగా జరిగించారు. ఇంకా మిగిలిన రోజులు కూడా ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మీరే మహిమ పొందమని. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మా అనుదిన జీవితాల్లో కూడా అనుదినము ఉదయకాలం లేచి కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కూడా సహాయం చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. యేసు గట్టిగా చేపట్లు